వెల్కమ్ టు మెగానే టీవీ ఆఫ్ ద రికార్డ్. చెన్నూరు రాజకీయాలు మరోసారి హీట్ ఎక్కాయి. ఒకవైపు అకాల వర్షాలతో రైతుల ఇబ్బందులు, మరోవైపు ధాన్యం కొనుగోళ్లపై ఆరోపణలు, ఇంకోవైపు కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య వ్యక్తిగత విమర్శలు. ఇలా చెన్నూరు నియోజకవర్గం రాజకీయ రణరంగంగా మారింది. మంత్రి వివేక్ వెంకటస్వామిపై మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడగా, కాంగ్రెస్ నేతలు కూడా అదే స్థాయిలో కౌంటర్ అటాక్ చేస్తున్నారు. రైతు సమస్యల నుంచి పోక్సో కేసు వరకు ఇప్పుడు ప్రతి అంశం రాజకీయ దుమారానికే దారితీస్తుంది. ఈ మొత్తం రాజకీయ వారు వెనుక అసలు కథ ఏంటి? ప్రజల్లోకి ఎవరి వాదన వెళుతోంది? మంచిర్యాల జిల్లాలో కురుస్తున్న అకాల వర్షాలు అన్నదాతలను నిలువున ముంచేస్తున్నాయి. కళ్ళాల్లో ఆరబోసిన ధాన్యం వర్షపు నీటిలో తడిసి ముద్దవుతుంటే రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. నెలల తరబడి పడ్డ కష్టం కళ్ళ ముందే కొట్టుకుపోతుంటే ఏం చేయాలో పాలుపోలేని స్థితి నెలకొంది. కొనుగోలు కేంద్రాల్లో జాప్యం జరుగుతుండటంతో ధాన్యం రాసుల వద్దే రైతులు రాత్రింబవళ్లు పడిగాపులు కాస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తారో లేదో అన్న ఆందోళన ప్రతి రైతు ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది. అటు వడగళ్ల వాన బీభత్సానికి చేతుకొచ్చిన పంట నేలపాలై కోలుకోలేని దెబ్బతీసింది. ఇటు మిల్లుల దగ్గర లారీల నిరీక్షణ రైతుల సహనాన్ని పరీక్షిస్తోంది. ప్రభుత్వం వెంటనే స్పందించి కనీస మద్దతు ధరతో తడిసిన ధాన్యాన్ని కూడా సేకరించాలని రైతులు కోరుతున్నారు. రాజకీయ విమర్శల కంటే తమ సమస్యల పరిష్కారమే ముఖ్యమని వారు గొంతు ఎత్తుతున్నారు. ఈ కష్టకాలంలో తమను ఆదుకునే నాదుడే లేడా అంటూ క్షేత్రస్థాయిలో రైతాంగం తీవ్ర నిరసన వ్యక్తం చేస్తోంది. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ జిల్లాలో ప్రస్తుత పరిస్థితులపై ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. మంత్రి వివేక్ వెంకటస్వామి రైతుల సమస్యలను పట్టించుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆయన ఆరోపిస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ హయాంలో కరోనా వంటి కష్టకాలంలో కూడా ధాన్యం కొనుగోళ్లు ఆగలేదని గుర్తు చేస్తున్నారు. తన తండ్రి వెంటిలేటర్పై ఉన్నా తాను జిల్లా బాధ్యతలను విస్మరించకుండా కలెక్టర్తో సమీక్షలు జరిపిన విషయాన్ని ప్రస్తావించారు. ఇప్పుడు రైతులు రోడ్లపై నిరసన తెలుపుతున్నా అధికార పక్షం పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. 100కు పైగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించిన రికార్డు తమదని ఆయన చెబుతున్నారు. ప్రస్తుత పాలకులు రైతులను గాలికొదిలేసి రాజకీయాల్లో మునిగి తేలుతున్నారని ధ్వజమెత్తారు. జిల్లా కలెక్టర్ వ్యవహార శైలిపై కూడా సుమన్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించడం రాజకీయంగా పెద్ద దుమారం రేపింది. రైతుల పక్షాన నిలబడి పోరాటం చేస్తామని, వారికి న్యాయం జరిగే వరకు నిద్రపోమని ఆయన స్పష్టం చేస్తున్నారు. మృతుల కుటుంబాలకు భారీ ఎక్స్గ్రేషన్ చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. బాల్క సుమన్ చేస్తున్న ఆరోపణలను కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పిన్నింటి రఘునాథ్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రైతుల ఆత్మహత్యలు జరిగినప్పుడు సుమన్ ఎక్కడ ఉన్నారని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు కేవలం రాజకీయ ఉనికి కోసమే రైతుల పేరుతో డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చెన్నూరు అభివృద్ధికి కట్టుబడి ఉందని, రైతుల ప్రయోజనాలే తమకు ముఖ్యమని స్పష్టం చేశారు. అకాల వర్షాల వల్ల కలిగిన నష్టాన్ని అంచనా వేసి ప్రతి రైతును ఆదుకుంటామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు లేనిపోని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. జిల్లా యంత్రాంగం మరియు మంత్రి వివేక్ గారు నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నారు. సుమన్ చేసిన వ్యక్తిగత విమర్శలు ఆయన స్థాయిని దిగజార్చేలా ఉన్నాయని రఘునాథ్ రెడ్డి వ్యాఖ్యానించారు. చెన్నూరు నియోజకవర్గంలో రాజకీయ ఆధిపత్యం కోసం రైతులను వాడుకోవడం సరికాదని హితవు పలికారు. ప్రజలు నిజ నిజాలను గమనిస్తున్నారని, త్వరలోనే బీఆర్ఎస్ నేతలకు గుణపాఠం చెబుతారని ఆయన అన్నారు. మంత్రి వివేక్ వెంకటస్వామి జిల్లాలో ధాన్యం కొనుగోళ్లపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తూ చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షాల కారణంగా తలెత్తిన ఇబ్బందులను అధిగమించడానికి యంత్రాంగం కృషి చేస్తుందని మంత్రి తెలిపారు. రైతులకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. రాజకీయ విమర్శలను పక్కన పెట్టి ప్రజా సేవకే తాము ప్రాధాన్యత ఇస్తున్నామని ఆయన వర్గం చెబుతోంది.
విపక్షాలు కేవలం రాజకీయ లబ్ధి కోసమే అసత్య ప్రచారాలు చేస్తున్నాయని కొట్టిపారేశారు. క్షేత్రస్థాయిలో అధికారులను సమన్వయం చేస్తూ ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్లు సమాచారం. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇస్తున్నారు. జిల్లా కలెక్టర్ కూడా మంత్రి ఆదేశాల మేరకు నిరంతరం క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తున్నారని అధికారులు వివరించారు. ఈ సంక్షోభం నుండి రైతులను గట్టెక్కించడానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని ప్రభుత్వం పేర్కొంటుంది. చెన్నూరు నియోజకవర్గంలోని పలు మండలాల్లో రైతుల నిరసన జ్వాలలు ఆగడం లేదు. లక్షెట్టిపేట, హజీంపూర్, జన్నారం వంటి ప్రాంతాల్లో రైతులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో తేమ శాతం నేపంతో ధాన్యం తీసుకోవడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోజుల తరబడి కేంద్రాల వద్ద ఎదురు చూడటం వల్ల ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని ఆవేదన చెందుతున్నారు. వడగళ్ల వాన వల్ల నష్టపోయిన తమకు పరిహారం ఎప్పుడు అందుతుందో తెలియని అయోమయం నెలకొంది. ఇటు రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటుంటే తమ కష్టాలు ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదంటున్నారు. ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితం కాకుండా చేతల్లో చూపించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. గ్రామాల్లో బీఆర్ఎస్ శ్రేణులు కూడా రైతులకు మద్దతుగా నిరసనలో పాల్గొంటున్నారు. ప్రభుత్వం నుండి స్పష్టమైన హామీ వచ్చే వరకు తమ పోరాటం ఆపబోమని రైతాంగం హెచ్చరిస్తోంది. పరిస్థితిని చక్కదిద్దకపోతే రాబోయే రోజుల్లో ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని వారు చెబుతున్నారు. మంచిర్యాల జిల్లాలో రైతు సమస్య ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ప్రతిష్టాత్మక పోరుగా మారింది. ఇరు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు చేసుకుంటున్న విమర్శలు వ్యక్తిగత స్థాయికి చేరుకున్నాయి. మాజీ ఎమ్మెల్యే సుమన్ మరియు మంత్రి వివేక్ మధ్య మాటల యుద్ధం చెన్నూరు రాజకీయాలను హీటెక్కిస్తుంది. ఒకరు అభివృద్ధి జరిగిందని అంటే మరొకరు పూర్తిగా వైఫల్యం చెందారని విమర్శిస్తున్నారు. ఈ రాజకీయ ఆధిపత్య పోరులో రైతుల అసలు సమస్యలు పక్కదారి పడుతున్నాయనే చర్చ నడుస్తుంది. ప్రజల సానుభూతి పొందేందుకు ఇరు వర్గాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా కూడా రెండు పార్టీల కార్యకర్తలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. జిల్లా కలెక్టర్ పాత్రపై వస్తున్న విమర్శలు కూడా ఈ రాజకీయ యుద్ధంలో భాగమయ్యాయి. ఇది కేవలం రైతుల కోసం చేస్తున్న పోరాటమా లేక రాబోయే ఎన్నికల కోసం చేస్తున్న వ్యూహమా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి చెన్నూరు రాజకీయం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. జిల్లా యంత్రాంగం పనితీరుపై మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. కలెక్టర్ తీరు రైతుల పట్ల నిర్లక్ష్యంగా ఉందని ఆయన బహిరంగంగానే మండిపడ్డారు. అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే అధికార వర్గాలు మాత్రం నియమ నిబంధనల ప్రకారం ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయని చెబుతున్నాయి. వర్షం కారణంగా సేకరణ ప్రక్రియలో కొంత నెమ్మది జరిగిందని వారు అంగీకరిస్తున్నారు. కానీ దానికి రాజకీయ రంగు పుయ్యడం సరికాదని అధికారులు అభిప్రాయపడుతున్నారు. అటు పోలీస్ యంత్రాంగం కూడా నిరసనలు ఉధృతం కాకుండా ముందస్తు చర్యలు చేపడుతుంది. జిల్లా యంత్రాంగంపై వస్తున్న విమర్శలు అధికారుల మనోస్థైర్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. రాజకీయ నేతల మధ్య జరుగుతున్న ఈ వివాదంలో ప్రభుత్వ ఉద్యోగులు నలిగిపోతున్నారు. ఏది ఏమైనా యంత్రాంగం వేగంగా స్పందించి ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదని సామాన్య ప్రజలు భావిస్తున్నారు. రాజకీయ విమర్శలు ఏవైనా కావచ్చు, కానీ సామాన్య రైతుకు కావాల్సింది తమ పంటకు సరైన ధర. అకాల వర్షాలతో నష్టపోయిన తమను ఆదుకోవడమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. వాయిదాల పర్వం ముగిసి కొనుగోలు కేంద్రాల్లో త్వరితగతిన కాంటాలు పెట్టాలని వారు ఆశిస్తున్నారు. నేతల మధ్య సాగుతున్న ఆధిపత్య పోరు తమకు అన్నం పెట్టదని రైతులు ఘాటుగా స్పందిస్తున్నారు. క్షేత్రస్థాయిలో సమస్యలను అర్థం చేసుకుని పరిష్కరించే నాయకత్వం కోసం జిల్లా ఎదురుచూస్తోంది. కేవలం విమర్శలకే పరిమితం కాకుండా బాధితులకు ఆర్థిక సాయం అందించాలని అందరూ డిమాండ్ చేస్తున్నారు. రైతుల మరణాలు సంభవించక ముందే ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలి. అకాల వర్ష ప్రభావం నుండి కోలుకోవడానికి రైతులకు మనోధైర్యం కల్పించాల్సిన అవసరం ఉంది. రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి రైతు శ్రేయస్సు కోసం పనిచేయాలని మేధావులు సూచిస్తున్నారు. చెన్నూరు గడ్డపై రైతన్న కన్నీరు తుడవడమే ఇప్పుడు అందరి ముందున్న అసలైన లక్ష్యం కావాలి.